హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్టామరింగ్ ఎలా ఓవర్కమ్ చేశానో చెప్తాను. సో ఇది మీకు కూడా యూస్ఫుల్ కావచ్చు ఈ పాయింట్స్. సో ఫస్ట్ నేను ఎలా ఓవర్కమ్ చేశానో స్టామరింగ్ని చెప్పే ముందు నాకు ఫస్ట్ స్టామరింగ్ ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది ఒకసారి చెప్తాను. నాకు చిన్నప్పుడు యాక్చువల్లీ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు, ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా నాకేమంత అప్పుడు స్టామరింగే లేదు. సో అప్పుడు యాక్చువల్గా మాకు ఇప్పుడు ఎస్ఏ ఒక స్టేజ్ పైకి ఎస్ఏ చెప్పాలన్నప్పుడు ఒక 2 పేజెస్ ఎస్ఏ కూడా నేను అట్లా చెప్పిన. సో దానికి నాకు యాక్చువల్గా ప్రైజ్ కూడా వచ్చింది అది చెప్పినందుకు. కానీ ఆ తర్వాత ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా ఎండింగ్ అప్పుడు ఒకసారి నాకు స్కూల్ గేట్ నాకు తగిలింది బ్యాక్ సైడ్. సో ఆ తర్వాత ఏమైందంటే మళ్ళా 7th 8th అనుకుంటా ఒకసారి అదే నాకు ఒకసారి టూత్ డీకే అయింది. మళ్ళా ఆ టూత్ తీసేసినారు, ఒక 2 టీత్ తీసేసినారు. మళ్ళీ స్లోలీ నాకు స్టామరింగ్ వస్తూ ఉండింది. మేబీ ఆ గేట్ తగలడం వల్ల అని అనుకుంటాను నేనైతే. గేటు నాకు తెలిసి టీత్ వల్ల కాదు, మేబీ గేట్ తగలడం వల్ల నేను అనుకుంటాను. మా ఇంట్లో మా వంశంలో ఎవరికి లేదు ఈ స్టామరింగ్. సో అయితే ఆ విధంగా వచ్చింది నాకు స్టామరింగ్. మీకు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీకు పుట్టుకతో వచ్చిందా లేకుంటే మిడిల్లో వచ్చింది అనేది జస్ట్ మిగతా తెలుసుకుంటారు. సో అయితే ఇప్పుడు స్టామరింగ్ నేను ఎలా ఓవర్కమ్ చేశానో చెప్తా ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాణాయామం ఎక్సర్సైజ్. సో ఈ ప్రాణాయామం ఎక్సర్సైజ్ ఏంటంటే యాక్చువల్గా బ్రీతింగ్ని కంట్రోల్ చేస్తుంది. యాక్చువల్గా మనకు స్టామరింగ్ మెయిన్గా వచ్చేది మనకు బ్రీతింగ్ కంట్రోల్ లేనప్పుడు ఆ స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల మనకు ఈ స్టామరింగ్ అనేది వస్తుంది. సో ఈ ప్రాణాయామం ఎక్సర్సైజ్ వల్ల మనం ఆ బ్రీతింగ్ని కంట్రోల్ చేస్తుంది. ప్రాణ అంటే బ్రీతింగ్, ఆయం అంటే టు కంట్రోల్. ఈ ప్రాణాయామం అనేది అట్లా బ్రీతింగ్ కంట్రోల్ చేస్తుంది. దీంట్లో యాక్చువల్గా 15 టైప్స్ ఉన్నాయి ఈ ప్రాణాయామంలో. ఇక్కడ ఒక పిక్చర్ ఇస్తాను చూడండి. అయితే నేను స్టార్టింగ్లో ట్రై చేసిన అన్నీ, ఒక 15 టైప్స్ అన్నీ ఒక 2-3 మంత్స్ ట్రై చేసిన. నేను ప్రజెంట్ ఆ తర్వాత నుంచి యాక్చువల్గా నేను కంటిన్యూ చేస్తూ ఉండేది అయితే ఒక 3 కంటిన్యూ చేస్తూ ఉన్నా ఎవ్రీడే. ఇప్పుడు కూడా నేను అవి కంటిన్యూ చేస్తూ ఉంటా. డైలీ వార్మప్ చేసి ఇంకా సూర్య నమస్కారం చేసి ఈ 3 ప్రాణాయామం అనేది చేస్తా, తర్వాత మెడిటేషన్ చేస్తా. సో అయితే ఈ 3 ప్రాణాయామం ఏంటంటే నేను చేసేవి, ఒకటి భస్త్రికా ప్రాణాయామం, దీని పేరు ఇంకోటి బెల్లో బ్రీతింగ్ కూడా అని అంటారు. ఇంకొకటి అనులోమ్ విలోమం ప్రాణాయామం. ఇంకొకటి వచ్చేసి నాకు దాని పేరు ఏదో గుర్తులేదు, బట్ అది కూడా చేస్తాను. అది త్రూ లంగ్స్ ద్వారా ఇన్హేల్ చేసి మౌత్ ద్వారా ఎక్స్హేల్ చేస్తా, అంటే వదులుతా. ప్రాణాయామంలో నేను మెయిన్గా చేసేది ఈ 3 చేసి ఇంకా మెడిటేషన్ చేసి స్టాప్ చేస్తాను. అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాకింగ్, జాగింగ్. ఈ జాగింగ్ చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే మన బాడీ అనేది ఒక రిలాక్స్ అవుతుంది. సో మీరు అనుకోవచ్చు వాకింగ్కి స్టామరింగ్కి ఏం సంబంధం అని. యాక్చువల్గా ఇప్పుడు ఈ ప్రాణాయామం కానీ ఈ వాకింగ్ ఇవి ఏమవుతాయంటే ఇంటర్నల్గా ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. మనం ఏమనుకుంటాం జస్ట్ మాట్లాడేదాని మీద ఫోకస్ చేసి సరిపోతుంది అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఇవన్నీ ఇంటర్నల్గా మనం వీటిని కూడా ఫస్ట్ ఫోకస్ చేయాలి. ఆ తర్వాత ఎక్స్టర్నల్ని మనం ట్రై చేయాలి. టాకింగ్, మాట్లాడడం అవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసి టేక్ ఏ బ్రీత్ ఫర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్. ఏంటంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి ఒక హాఫ్ అన్ అవర్ ఎవరితో మాట్లాడప్పుడు కానీ మామూలుగా ఒక కామ్గా కూర్చున్నా కానీ గట్టిగా అన్నట్టు ఒక బ్రీతింగ్ తీసుకోండి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది ఒక కామ్ స్టేట్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ మెయింటైన్ ఐ కాంటాక్ట్. అంటే ఏంటంటే ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి.
దీనివల్ల ఏమవుతుందంటే మనకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. అప్పుడు మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. నెక్స్ట్ ప్రాక్టీస్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. ఏంటంటే ఇప్పుడు ఆ రోజు మీరు ఏం చేసి ఉంటారో యాక్టివిటీస్ కానీ అవన్నీ ఒకసారి మిర్రర్ ముందర ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు ఆ రోజు మీకు ఏ వర్డ్స్ అయితే తడబడినాయో మాట్లాడడం, ఆ వర్డ్స్ అన్నీ ఒకసారి మిర్రర్ ముందర ఒక ప్రాక్టీస్ చేయండి, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఫర్గెట్ షేమ్ అండ్ డౌట్ వెన్ టాకింగ్. అంటే మనం ఏమనుకుంటాం, ఎవరితో మాట్లాడేటప్పుడు మనకు ఎక్కడ నచ్చొస్తుందో అని వాళ్ళు ఏమనుకుంటారు అని ఇలాగ కొన్ని డౌట్స్ ఉంటాయి మనకు. చాలా కొన్ని షేమ్, వాళ్ళు ఏమనుకుంటారు మనకి కొద్దిగా షేమ్గా ఫీల్ అవుతాం, మనకి ఎక్కడ ఎంబరేజ్ చేస్తారని. సో ఇలాగా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని అనుకుంటే మీకు ఇంకెప్పుడు మీకు తగ్గదు. సో మీకు మనకు తగ్గాలంటే ఫస్ట్ ఒకరు ఏమనుకుంటారో మనం పట్టించుకోకూడదు. ఫస్ట్ మీరు ఒక గట్టిగా ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి అని, తర్వాత జస్ట్ మాట్లాడండి అంతే. ఆటోమేటిక్గా తర్వాత ఓవర్ ఏ పీరియడ్ మళ్ళా తగ్గిపోతుంది. ఇంకొకటి అయితే మాట్లాడేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫాస్ట్గా మాట్లాడకుండా చాలా చాలా వెరీ వెరీ స్లోగా మాట్లాడడానికి ఫస్ట్ ట్రై చేయండి. ఫస్ట్ కొద్ది రోజులు అట్లే స్లోగా ట్రై చేయండి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా దాన్ని ఇంప్రూవ్ కొద్దిగా స్పీడ్ పెంచడానికి, చాలా చాలా స్లో నుంచి కొద్దిగా నార్మల్ స్టేట్లో నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాక్టీస్ ఆల్ ఆల్ఫాబెట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు చూసారా, నేను కూడా ఒక లాంగ్ బ్రీత్ తీసుకున్నా. అంటే మాట్లాడేటప్పుడు ఇలాగ ఒక లాంగ్ బ్రీత్ తీసుకోవడం, దానివల్ల మనకు కామ్గా అవుతుంది మన బాడీ, మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. నేను ఇది ఎప్పటి నుంచో అలా ప్రాక్టీస్ చేస్తానండి, నాకు అది ఇప్పుడు అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రాక్టీస్ ఆల్ ఆల్ఫాబెట్స్. మనకి ఇప్పుడు ఆ నుంచి అచ్చా వరకు ఇప్పుడు ఉన్నాయి కదా, ఇవన్నీ వీటితో ఆల్ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ అన్నీ మిక్స్ చేసి ఇవి ట్రై చేయాలి. కా ఉంది, కా కక్క కక్క కకి కకి కకు కకు, తర్వాత కగ కగ కగి కగి అన్నట్టు, తర్వాత కాక కాక కాగి కాగి ఇలాగా. మళ్ళీ తర్వాత ఏం చేయాలి, అలాగే కాకే కాకే కాకై కాకో కాకవు కాకం, తర్వాత కాగా కాగా కాగి కాగి కాగు. ఇలాగే నేను ప్రాక్టీస్ చేసిన, నాకు ఇలా వర్కౌట్ అయింది. సో ఇలాగా కా నుంచి చా వరకు కచ్చ కచ్చ కచ్చి కచ్చి కచ్చు కచ్చం అన్నట్టు. తర్వాత మళ్ళీ కా అయిపోయింది కదా, ఇప్పుడు కాతో ట్రై చేయాలి. కాక కాక కాకి కాకి అన్నట్టు. మళ్ళా అలాగే ఈసారి ఇప్పుడు కా అయిపోయింది, కాతో అయిపోయింది, మళ్ళీ కీతో కిక్క కిక్క కికి కికి కికు కికు కికే కికే కికై కికో కికో. ఇలాగా కిచ్చ కిచ్చ కిచ్చి కిచ్చి కిచ్చు కిచ్చు నెట్టు, ఇట్లా టోటల్గా అన్నీ చెప్పుకోవాలి. ఇదే పర్ముటేషన్ కాంబినేషన్స్ అంటే ఇలాగా ఇలాగ ఇలాగ మొత్తం ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా ప్రాక్టీస్ చేసి ఉంటే నాకు కొద్ది బెటర్మెంట్ వచ్చిందని చెప్పుకోవాలి. నెక్స్ట్ మెయింటైన్ కామ్ పోస్చర్. మామూలుగా మీరు కూర్చున్నప్పుడు కానీ ఎవరితోనో మాట్లాడేప్పుడు కానీ ఎప్పుడైనా ఒక కామ్ పోస్చర్ అనేది మెయింటైన్ చేయండి. మనం ఎప్పుడైతే ఇప్పుడు టెన్షన్ పడతామో, ఎప్పుడైతే ఆ స్ట్రెస్కు గురవుతామో మనకు అనేది స్టామినా రానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక కామ్ పోస్చర్లో ఒక రిలాక్స్డ్ పొజిషన్లో కూర్చోండి. కూర్చున్నప్పుడు కానీ ఎప్పుడైనా కీప్ స్మైలింగ్. తను మాట్లాడేటప్పుడు కానీ
ఎవరితో అయినా స్మైల్ చేస్తూ మాట్లాడితే కూడా మనకు నత్తి ఆల్మోస్ట్ రాదు. సో కొద్దిగా అట్లీస్ట్ స్మైలీ ఫేస్తో కానీ కొద్దిగా నవ్వుతా మాట్లాడండి. అట్లా స్టామరింగ్ అనేది రాదు. సో ఇవి ఫ్రెండ్స్, ఇవి నాకు వర్కౌట్ అయినాయి ఈ పాయింట్స్ నేను ఫాలో అవ్వడం వల్ల. ఇంకొకటి, మీకు ఎప్పుడైనా మీకు ఈ SRKM ఈ లెటర్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ నాకు డిఫికల్ట్గా ఉంటుంది నాకైతే మాట్లాడడానికి ఎప్పుడన్నా. సో మీకు ఎలాంటి వర్డ్స్ ఎలాంటి లెటర్స్తో మాట్లాడడానికి డిఫికల్ట్గా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో వాటిని కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. నార్మల్ ఆల్ఫాబెట్స్తో పాటు వీటిని కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి, మీరు ఎప్పుడు నాకు స్టామరింగ్ వస్తుంది, నేను ఇంతే, మిమ్మల్ని మీరు ఎప్పుడు లిమిట్ చేసుకోవద్దు. నేను ఇంకా ఏం చేయలేను ఇలాగ ఎప్పుడు డిమోటివేట్ అవ్వద్దు. స్టామరింగ్కి అదొక జస్ట్ అదొక హ్యాబిట్, మనల్ని మనం చేసుకునే ఒక హ్యాబిట్. ఇప్పుడు ఒక రియల్ లైఫ్లో ఒక ఫేమస్ పర్సనాలిటీస్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, ఇంకా మన ఇండియాలో బాలీవుడ్ యాక్టర్ హృతిక్ రోషన్ కానీ, ఇంకా జొమాటో ఫౌండరు మీకు తెలుసా, దీపేందర్ గోయల్, ఆయనకు కూడా స్టామరింగ్ ఉంది. సో వీళ్ళు ఇంత పొజిషన్కి వెళ్ళారు ఈ స్టామరింగ్ ఉండి కూడా. సో స్టామరింగ్కి మన లైఫ్కి ఏం నాకు సంబంధం లేదు. సో వీ కెన్ డూ ఎనీథింగ్, మనకు ఆ మైండ్ సెట్ ఉండాలి. అలాగే మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక అఫర్మేషన్స్ రిపీట్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, ఇంతకుముందు చేస్తానని ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తాను అప్పుడప్పుడు. ఏంటంటే సుబ్బు ఈజ్ ద బెస్ట్ ఎఫెక్టివ్ స్పీకర్ అని చెప్పుకుంటా ఉంటా. సో ఇలాగ ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవడం వల్ల మన బ్రెయిన్ అనేది అలాగా ప్రోగ్రామ్ చేస్తుంది, అలా వైర్డ్ అవుతుంది ఒక పాజిటివ్ వేలో. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. స్టామరింగ్ ఓవర్కమ్ చేయడానికి ఇంకా సీక్రెట్ విషయం అంటూ ఇంకేం లేదు. సో అయితే ద థింగ్ ఏంటంటే, మనం దాన్ని ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో అలాగా దాన్ని మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు హృతిక్ రోషన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఇప్పటికి కూడా డైలీ 1 hour స్టామరింగ్ ప్రాక్టీస్ చేస్తారని. సో అలాగా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. దాన్ని మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారు రియల్ లైఫ్లో, అలాగే మీరు దాన్ని డైలీ ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు అనేది దానివల్ల మీ స్టామరింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఐ హోప్ మీకు త్వరలో స్టామరింగ్ పోవాలని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే లైక్ దిస్ ఛానల్. ఓకే, జై హింద్.